ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కన్యరాశి వారికి రాబోయే 4 రోజుల్లో అంటే డిసెంబర్ 20, 21, 22, 23 తేదీల్లో మీరెప్పటినుంచో ఎదురు చూస్తున్న మీ శత్రువు అనేది ఈ సమయంలో దొరకబోతున్నారు. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో రాబోయే 4 రోజుల్లో ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క శత్రువు, మీ కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. మీ జీవితంలో రావాలని చూస్తున్నారు. మీ జీవితంలోకి రావాలని ఆరాటపడుతున్నారు. వారు వెంట పడడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలోనే క్లియర్‌గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే కన్య రాశి అనే రాశిచక్రంలో 6వ రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు చెందిన వారు ఈ కన్య రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం కన్య రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, రాజయోగం 6, అవమానం అనేది 6. అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 6, 7, 9. కలిసి వచ్చే వారాలు ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం. అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది 6. ఈ రాశి నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధనలాభం కలుగుతుంది. ఉత్తర నక్షత్రం జాతకులకి కెంపు ఉంగరము, హస్త నక్షత్రం వాళ్ళకి ముత్యం ఉంగరము, చిత్త నక్షత్రం వాళ్ళకి పగడ ఉంగరం ధరించడం వల్ల అధికారము, ధనలాభం కలుగుతుంది. ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావాలనే చెప్పుకోవాలి. అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు. బయట వ్యక్తులకి ఎంతవరకైతే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే తెలియజేస్తూ ఉంటారు ఈ రాశివారు. ఎక్కువగా ఈ రాశివారు ఎవరి గురించి కూడా ఆలోచించరు. ఎంతవరకు చెప్పాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే చెప్తూ ఉంటారు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో అస్సలు షేర్ చేసుకోరు అనేది వీరికి అస్సలు నచ్చదు కూడా. అంటే ఎవరితోనైనా షేర్ చేసుకోవడం ఈ రాశి వారికి అసలు నచ్చదు. అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా వీరు ఎక్కువగా చర్చించరన్నమాట. ఎవరితోనూ కూడా కాదు, కుటుంబంతో కూడా చర్చించరు. ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట చూస్తూ ఉంటాం. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలను ఎవరితోనూ చెప్పుకోరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తారు. దానికి 4 మాటలు జోడించి మరీ చెప్తారు. కానీ ఈ రాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదనమాట. ఎవరి గురించి చెప్పరు, తన గురించి కూడా చెప్పరు. మీ సొంత విషయాలను ఇతరులకి చెప్పరు. అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా సీక్రెట్‌గానే దాచిపెడతారు. అలాగే ఈ రాశివారు చాలా తెలివితేటలు కలవారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా అంటే చాలా కష్టం. ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజముందా లేదా అనేది చాలా అంటే చాలా తేలిగ్గా గ్రహించగలుగుతారు. ఇక ఈ రాశివారి యొక్క జీవితాన్ని గనక మనం చూసుకున్నట్లయితే భూమి, వాహనం, యంత్ర సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో వీరు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. వీరు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉంటాయి. భూముల ధర పెరగడం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదొడుకులకు సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా అంటే చాలా సాదాసాఫీగా సాగిపోతుంది. అలాగే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఈ రాశివారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు చెయ్యరు. ఏమాత్రం కూడా నిజాయితీని అనేది వదిలిపెట్టుకోరనే చెప్పుకోవాలి. సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా ఈ రాశి వారికి ఉండదనే చెప్పుకోవాలి. వీరు ఏ సిద్ధాంతానికైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం కూడా అవుతుందని చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత మంచిగా ఉంటే అంత తొక్కేస్తున్నారు కాబట్టి మనం ఎదగపోవడానికి కూడా మంచితనమే కారణమయ్యి ఉండవచ్చు. ఇక ఈ రాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది కాబట్టి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో ఖచ్చితంగా తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగుపొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే
ఈ రాశి వారిది అంత మంచి మనస్తత్వం, స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీ వెనకాల వారు గోతులనేది తవ్వుతూ ఉంటారు. మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలనేది పన్నుతూ ఉన్నారు. అది మీకు స్నేహపూర్వకంగా ఉంటూనే చేస్తున్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వారు ఈ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. వారెవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్త అనేది తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో మాత్రం షేర్ చేసుకోమాకండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారంటే, తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మీరు సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, వారు మనల్ని ఇదివరకు మోసం చేశారని తెలిసినా కానీ, మన కీడును కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ, మళ్ళీ మళ్ళీ మనం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటాం. ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేంటి తప్పు చేసిన వారు అవుతారు. మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్నవారు అవుతారనమాట. అందుకని మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ అంశాల్లో ఈ రాశివారు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా రాబోయే 4 రోజుల్లో మీ జీవితానికి సంబంధించినటువంటి ఈ సంఘటన జరిగే అవకాశాలైతే ఎక్కువగానే కనిపించబోతున్నాయి. ఇక మీ శత్రువులెవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గరైతే మీ గురించి నెగెటివ్‌గా ప్రచారం చేశారో వారే మీ దగ్గరకొచ్చి ఆ విషయాన్ని మీకు చెప్పేస్తారనమాట. అయ్యో! సారీ అని అలా చెప్పేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ 2 తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీకు అర్థం చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు చెడు జరిగే అవకాశాలు ఏమీ లేవు. వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కొంతమందిని మనం ఎంత అవాయిడ్ చేసినా కానీ వారు మనతో మాట్లాడాలని, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని, అలాగే బంధాన్ని కొనసాగించాలని చాలామంది ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. మనం ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. కానీ కొంతమందిని నమ్మం. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళని నమ్మం. ఎవరైతే నిజాయితీగా ఉండరో వాళ్ళని నమ్ముతూ ఉంటాం. అదే అదే ఈ జీవితంలో జరిగిపోయే ఆశ్చర్యకరమైన విషయాలు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలోకి రావాలని చూస్తున్నారు. అందుకే వాళ్ళు మీ వెంట పడుతున్నారు. వాళ్ళ మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్ని సార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం. అలాగే చూస్తూ ఉంటాం కదా! అంటే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది? ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి మాత్రమే. వారు మీతో స్నేహం చేయాలి అనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. వారు మీతో చాలా అంటే చాలా విషయాలు చెప్పుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపును తీసుకొస్తాయని చెప్పుకోవాలి. మీరు వ్యాపారస్తులైతే గనక వ్యాపారంలో మంచి మెళకువల గురించి వారు చెప్తారు. వినియోగదారులకు ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారన్నమాట. అలాగే కొన్ని అవకాశాలు మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి. ఇంటర్వ్యూస్‌కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి? ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులనేది సాధించాలి? అలాగే ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా పూర్తి అవగాహన ఆ మనుషులనేది మీకు తెలియజేస్తూ ఉంటారు. మీకు చెప్పబోతూ ఉంటారు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు. అంటే కలిసికట్టుగా ఆ ముగ్గురు వ్యక్తులు ఒకేసారి రారనమాట. ఆ మగ మనిషి, ఆ ఇద్దరు ఆడమనుషులు మీ యొక్క జీవితంలోకి ఒకేసారి ఎప్పుడూ రారు. అంటే
ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం అనేది ఉండదు. ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు అయితే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు. లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు. లేకపోతే ఆన్‌లైన్‌లో మీకు పరిచయం కావచ్చు. స్నేహితుల ద్వారా మీ యొక్క జీవితంలోకి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోకి వస్తారు. కానీ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. వారి యొక్క సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. మీ జీవితంలో సక్సెస్‌ని సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందనే చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ శత్రువు ఉన్నటువంటి ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు. ఈ 4 రోజుల్లో దీనికి సంబంధించిన ఒక పూర్తి అవగాహన అనేది మీకు ఖచ్చితంగా రాబోతుందనే చెప్పుకోవాలి. మిమ్మల్ని శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు? మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు? అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు? మీ పరువు ప్రతిష్టలు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఈ అంశాలన్నిటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు ఖచ్చితంగా రాబోయే 4 రోజుల్లో జరగబోతుందని చెప్పుకోవాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విధంగా ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు ఎక్కువగా హనుమాన్ చాలీసను పాటించండి. అలాగే గణేషుని పూజించడం ద్వారా కూడా మీకు మంచి శుభ ఫలితాలనేవి కలుగుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో మనిషి శక్తి ఎంతైతే ఉంటుందో, మనిషి పోరాటం ఎంతైతే ఉంటుందో, అంతే శక్తి, అంతే పోరాటంతోటి ఆ దైవశక్తి కూడా మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి మీకు వీలైనంతలో మీరు కుదిరితే దేవాలయానికి వెళ్ళండి. లేదా ఇంట్లో మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. మీ జీవితం మీద ముందు మీరే నమ్మకం పెట్టుకోండి. అవతల వాళ్ళని ఎప్పుడూ కూడా నమ్మకండి. మీరు గుడ్డిగా మాత్రం నమ్మొద్దు. 1కి 2 సార్లు మంచి స్నేహితులు ఉంటారు. మంచి బంధువులు ఉంటారు. కానీ వారిలో మన కోసం స్టాండ్ తీసుకున్న వాళ్ళు ఎవరో కూడా మీరు గుర్తించుకోవాలి. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతీరుతారు. అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి మీకు కుదిరితే గోమాతను సేవించండి. గోమాత అంటే సకల దేవత స్వరూపిణి అని అర్థం. అంటే ఆ గోమాతలో 32,000 కోట్ల మంది దేవతలు ఉంటారని అర్థం అన్నమాట. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే. కాబట్టి గోమాతను పూజించండి. తద్వారా ఇంకా ఎన్నో సత్ఫలితాలు మీరు పొందుతీరుతారు. అలాగే అనాథాశ్రమంలో ఉండేటువంటి అనాథ పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం అనేది చేయండి. అంటే ధనం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ ఇలా మీ శక్తి మేరకు ఏదైనా వారికి సహాయం చేయండి. దాని తాలూకా పుణ్య ఫలితం కూడా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడనే చెప్పుకోవాలి. అలాగే మీకు ఇవన్నీ చేయడం ద్వారా చిన్న చిన్న మార్పులనేది మీ జీవితంలో చేసుకోవడం ద్వారా గ్రహాలు మీకు అనుకూలంగా మారతాయి అన్నమాట. తెలుసుకున్నారు కదండి! ఈ ముగ్గురు వ్యక్తులు రావడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పు రాబోతుంది అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.